भारत माता की, भारत माता की, भारत माता की। నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు। दक्षिण काशी के भगवान राज राजेश्वर के चरणों में मेरा प्रणाम। आप सभी लोग अपना समय निकालकर मुझे आशीर्वाद देने आए हैं। मैं अभिभूत हूं, मैं सौभाग्यशाली हूं। मैं हृदय से आपका बहुत बहुत आभारी हूं। నా తెలంగాణ కుటుంబ సభ్యులారా, దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజరాజేశ్వరి యొక్క పాద పద్మముల దగ్గర నమస్కరిస్తూ, నిజంగా నేను ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి, మీ అభిమాన పాత్రుణ్ణి. ఇంత పెద్ద ఎత్తున మీరు తరలి వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు। साथियों, कल देश में तीसरे चरण का चुनाव पूरा हो गया है। तीसरे फेज में कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है। మిత్రులారా, अभी 4 चरण के चुनाव बाकी है। जनता जनार्दन के आशीर्वाद से बीजेपी और एनडीए तेजी से विजय रथ को बहुत जनता जनार्दन आगे ले जा रही है। यहां करीमनगर में तो आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है। कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई। और बीआरएस का यहां कोई अता पता ही नहीं है। మిత్రులారా, నిన్ననే మూడవ దశ ఎన్నికలు దేశంలో ముగిసిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ, ఈ విపక్ష కూటమి ఆ ఫ్యూజ్ తొలగిపోయింది, ఊడిపోయింది. ఇప్పుడు 4వ దశ ఎన్నికలకు చేరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ యొక్క కూటమి ఈరోజు స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించే దిశలో మనం ముందుకు పోతా ఉన్నాము. ఇక్కడ కరీంనగర్లో మన ఎంపీ, బీజేపీ ఎంపీ విజయము ఖాయమైపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అతి కష్టం మీద ఎవరో అభ్యర్థిని బరిలోకి దించారు, కానీ ఓటమి కూడా ఖాయమైపోయింది. ఇక బీఆర్ఎస్ గురించి పూర్తిగా కరీంనగర్లో అడ్రస్ అంతా కూడా గల్లంతైపోయింది। साथियों, तेलंगाना के आप सभी लोगों ने 10 साल में मेरा काम देखा है। आपके एक वोट से भारत विश्व में 5th लार्जेस्ट, 5वीं सबसे बड़ी इकोनॉमी बन गया। आपके एक वोट ने जम्मू कश्मीर से
370 को खत्म कर दिया। आपके एक वोट से भारत डिफेंस इंपोर्टर से डिफेंस एक्सपोर्टर बन गया। ये सब किसने किया? किसने किया? किसने किया? किसने किया? किसने किया? मोदी ने नहीं किया, ये आपके एक वोट ने किया है। ये आपकी वोट की ताकत है। इसके कारण देश में ये सब कुछ हो पा रहा है। మిత్రులారా, తెలంగాణలో మీరందరూ కూడా నా 10 సంవత్సరాల పనితీరు మీరు చూస్తా ఉన్నారు. మీ ఒక్క ఓటుతో ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దామంటే అది మీ ఒక్క ఓటు వల్ల. మీ ఒక్క ఓటు వల్ల ఇవాళ జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని 370 ఆర్టికల్ రద్దు చేశామంటేనే అది మీ ఒక్క ఓటు వల్ల. అంతేకాదు ఇవాళ మీ ఓటు వల్ల డిఫెన్స్ నుంచి ఏదైతే దిగుమతి చేసుకున్నటువంటి ఆయుధాలు ఉన్నదో ఇవాళ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామంటే అది మీ ఓటు వల్ల. ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరు చేశారు? మోదీ కాదు, మీరందరూ కూడా ఓటు వేసి నన్ను గెలిపించడం వల్లనే అది సాధ్యమైంది. అది మీ ఓటే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. साथियों, मैंने बहुत साल तक गुजरात में काम किया है। सारे चुनाव मैं वहां जीत जाता था, लेकिन गुजरात में भी अगर मोदी को सुबह 10 बजे इतनी बड़ी रैली करनी है तो मैं कभी नहीं कर पाता था। आज आपने इतनी बड़ी रैली, और मैं देख रहा हूं आपने जो मैदान तय किया है उससे बाहर भी, और अभी भी लोग आ रहे हैं। सुबह 10 बजे इतनी बड़ी रैली मैं गुजरात में भी नहीं कर सकता हूं। मैं आपको 100 सलाम करता हूं। आपने इतना बड़ा प्यार और आशीर्वाद दिया है। మిత్రులారా, నేను గుజరాత్లో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. గుజరాత్తో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. కానీ ఇవాళ నేను చూస్తా ఉంటే ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఉదయం 10 గంటలకు ఇంత పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తే అశేష ప్రజానికము తరలి వచ్చారంటే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రజాజనమే కాకుండా బయట కూడా ఇంత పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారంటే మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ నా యొక్క అభిమానాన్ని మీకు చాటుతా ఉన్నాను. ఇవాళ भाइयों बहनों, भारत में तेलंगाना में साथियों, चाहे भारत की बात हो चाहे तेलंगाना की बात हो, हमारे देश में सामर्थ्य की कभी कमी नहीं रही। लेकिन कांग्रेस सरकारों ने इतने वर्षों तक एक ही काम किया। आप मुझे बताइए, कांग्रेस ने देश के हर सामर्थ्य को तबाह किया कि नहीं किया? कांग्रेस ने देश की अर्थव्यवस्था को तबाह किया कि नहीं किया? एग्रीकल्चर और टेक्सटाइल जैसे सेक्टर, ये सदियों से भारत की ताकत थी, कांग्रेस ने उन्हें भी तबाह कर दिया। इसकी सबसे बड़ी वजह है कांग्रेस ही देश में समस्याओं की सबसे बड़ी जननी है। మిత్రులారా, కాంగ్రెస్ మనం చూస్తున్నాము
దేశంలో ఎంతో సమర్థత ఉన్నా తెలంగాణలో కూడా ఇక్కడ ప్రజలకు అనేక రంగాల్లో కూడా సమర్థత ఉన్నా మరి ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఈ సమర్థత ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కానివ్వండి, ఆర్థిక రంగాన్ని కానివ్వండి ఏ రకంగా అణిచివేసి కేవలం ఒక సమస్యల వలయంగా మార్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. भाइयों बहनों, पिछले 10 वर्षों में एनडीए ने हर सेक्टर को, भाजपा और एनडीए ने हर सेक्टर को आगे बढ़ाने का काम किया है. हम फार्मिंग सेक्टर को मॉडर्नाइज कर रहे हैं. हमारा जो खेती है, किसानी है, हमारा जो रायतू बंधु है, नेचुरल फार्मिंग, नैनो यूरिया और ड्रोन को प्रमोट कर रहे हैं. आज किसान को किसान सम्मान निधि मिल रही है. किसानों को फसल बीमा योजना का लाभ मिल रहा है. हमारी सरकार देश में टेक्सटाइल पार्क्स बना रही है. आज कौशल विकास से लेकर आर्थिक सहायता तक हर स्तर पर भाजपा सरकार आपके साथ खड़ी है. మిత్రులారా 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వము అన్ని రంగాల్లో ఏ రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నదో మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరణ చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేదానికి ఇవాళ రైతులకు పెట్టుబడి సాయం కింద ఆర్థికంగా ఆదుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ నానో యూరియా కానివ్వండి, లేదా ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద కానివ్వండి, లేదా ఇవాళ ఫసల్ బీమా పేరు మీద రైతులను ఆదుకునేటువంటి ఇవాళ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇవాళ టెక్స్టైల్ పార్క్స్ కూడా ఏ రకంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ప్రతి ఇంటిలో కూడా ఒక నైపుణ్యత ఉన్నటువంటి వ్యక్తులను ఆ స్కిల్ డెవలప్మెంట్ తర్వాత వాళ్ళను ఏ రకంగా తయారు చేసి ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క పథకాలు చేరవేస్తా ఉన్నాము. साथियों, बीजेपी हमेशा नेशन फर्स्ट, राष्ट्र प्रथम के सिद्धांत पर चलती है. जबकि तेलंगाना में कांग्रेस और बीआरएस फैमिली फर्स्ट इस पर चलती है. ये लोग ऐसे हैं, इनकी पॉलिटिकल पार्टी ऐसी है, बाय द फैमिली, फॉर द फैमिली, ऑफ द फैमिली, यही इनका खेल है. कांग्रेस और बीआरएस में कोई अंतर नहीं है. ये एक ही चट्टे बट्टे के लोग हैं. वो एक ही सिक्के की बाजू है. कांग्रेस और बीआरएस को कौन जोड़ता है? कांग्रेस और बीआरएस को करप्शन जोड़ता है. करप्शन कांग्रेस बीआरएस को जोड़ती है अपीजमेंट की पॉलिटिक्स, तुष्टीकरण की राजनीति. कांग्रेस और बीआरएस को जोड़ती है इनका जीरो गवर्नेंस का मॉडल. इस गठजोड़ से हमें मिलकर के तेलंगाना को बचाना है. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ అంటే నేషన్ ఫస్ట్ పార్టీ, దేశమే ముఖ్యమని భావించేటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణలో మనం చూస్తా ఉన్నాము, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇది ఫ్యామిలీ ఫస్ట్ పార్టీలు, అంటే తమ కుటుంబ ప్రయోజనాలు మాత్రమే కాపాడే పార్టీలు. ఆ రకంగా ఇవాళ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే అవినీతి. ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే ఇవాళ సంతుష్టీకరణ రాజకీయాలు. ఈ రెండు పార్టీలు కూడా ఏ రకంగా ఒక నాణానికి బొమ్మ బొరసగానే
వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఈ రెండు పార్టీల తేడా ఏమీ లేదు. రెండు పార్టీలు కూడా ఒకటే. ఈ తెలంగాణను ఈ రెండు పార్టీల నుంచి కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉన్నది. साथियों, हमारे तेलंगाना का गठन हुआ तो आप सबने बीआरएस पार्टी पर भरोसा किया था. उस समय वो टीआरएस थी. अपनी फैमिली के लिए बीआरएस ने तेलंगाना की सारी फैमिलीज के सपने तोड़ दिए. कांग्रेस का भी यही इतिहास है. आजादी के बाद देश को कांग्रेस पार्टी से उम्मीदें थी, लेकिन कांग्रेस ने भी रास्ता क्या चुना? फैमिली फर्स्ट. देश तो डूब गया और वे देश डूबे तो डूब जाए, लेकिन इनकी फैमिली को कोई फर्क नहीं पड़ता. మిత్రులారా, తెలంగాణ ఏర్పడ్డప్పుడు మనమందరం కూడా భావించాము బీఆర్ఎస్ తెలంగాణకేదో సాధిస్తుందని చెప్పి, తెలంగాణకేదో మేలు చేస్తుందని చెప్పి. కానీ తీరా చూస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క కుటుంబం కోసం, మన తెలంగాణ ప్రజల కుటుంబాలన్నీ కూడా ఏ రకంగా పణంగా పెట్టి ఆ కుటుంబ ప్రయోజనాల కోసమే పాటుపడ్డదో ఈ 10 సంవత్సరాల అనుభవంతో మనం ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏదో మేలు చేస్తుందని ఆ రోజు మనం భావించాం. కానీ కాంగ్రెస్ కూడా వారి యొక్క కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి ఏ రకంగా దేశాన్ని ఇవాళ దోచుకున్నదో, ఆ దేశం ఏమైనా పర్వాలేదు కానీ నా కుటుంబం బాగుంటుంది అని చెప్పి ఆ రకంగా కాంగ్రెస్ వంశపారపర రాజకీయాలకు ఏ రకంగా తెరలేపిందో మనం ఇవాళ కల్లారా చూస్తా ఉన్నాం. फैमिली फर्स्ट की इसी नीति की वजह से कांग्रेस ने पीवी नरसिम्हा राव जी का भी अपमान किया. उनके निधन के बाद उनके पार्थिव शरीर का भी अपमान किया. कांग्रेस दफ्तर में एंट्री तक नहीं दी. ये बीजेपी एनडीए सरकार है जिसने पीवी नरसिम्हा राव जी को भारत रत्न से सम्मानित किया. और मेरे लिए बहुत सुखद है कि कल ही मुझे उनके पूरे परिवार के साथ मुलाकात करने का, पीवी नरसिम्हा राव जी के बारे में बहुत कुछ सुनने का सौभाग्य मिला. बहुत देर तक उनके परिवार की 2-2, 3-3 पीढ़ी के साथ मैं बैठा. मैं गर्व महसूस कर रहा था कि एक परिवार ने, नरसिम्हा राव जी ने देश के लिए कितना कुछ किया और कांग्रेस ने उनके साथ कैसा व्यवहार किया. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఫస్ట్ అంటే నిజంగా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ఒక గొప్ప వ్యక్తి, మేధావి. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ పివి నరసింహారావు గారిని అవమానపరిచిందో మనందరికీ తెలిసిందే. చివరికి తన మరణం తర్వాత ఆ పార్థివ శరీరాన్ని కూడా కాంగ్రెస్ కార్యాలయం తీసుకురాకుండా ఏ రకంగా బయటికి నెట్టేసి తరలించారో ఇదంతా కూడా మనం కళ్ళారా చూశాం. ఆ రకంగా ఆ అవమానాలకు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావును గురి చేస్తే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము వారిని, పివి నరసింహారావు గారిని ఏ రకంగా భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించామో అది మన యొక్క సంస్కృతి. ఆ రకంగా మరి నిన్న వారి యొక్క కుటుంబ సభ్యులను హైదరాబాద్ లో 3 తరాల ఆ కుటుంబ సభ్యులు కలిసే అవకాశం వచ్చినప్పుడు పివి నరసింహారావు గురించి, వారి చరిత్ర గురించి, వారి ఖ్యాతి గురించి అనేకమైనటువంటి అనుభవాలు పంచుకోవడము నిజంగా నాకు చాలా సంతోషదాయకంగా ఉన్నది. साथियों,
करप्शन, ये करप्शन एक ऐसी फेविकोल है जो कांग्रेस और बीआरएस का कॉमन कैरेक्टर है। ये दोनों एक दूसरे पर भ्रष्टाचार के आरोप लगाते हैं, लेकिन बैकडोर से दोनों ही एक ही करप्शन सिंडिकेट का हिस्सा है। आप मुझे बताइए, बीआरएस वाले कांग्रेस पर कैश फॉर वोट का आरोप लगाते थे ना, लेकिन जब तक वो सत्ता में रहे कभी जांच करवाई क्या? कांग्रेस विपक्ष में थी तो बीआरएस पर कालेश्वरम घोटाले का आरोप लगाती थी या नहीं लगाती थी? ये आए दिन हंगामा भी करते थे, लेकिन इतने दिन से तेलंगाना में कांग्रेस सरकार है, इन्होंने कालेश्वरम घोटाले की कोई जांच अभी तक नहीं करवाई, क्योंकि दोनों एक ही करप्शन सिंडिकेट का हिस्सा है। మిత్రులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ అవినీతిలో కుంభకోణంలో ఏమాత్రం కూడా ఇద్దరిలో తేడా లేదు. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా బీఆర్ఎస్ యొక్క అవినీతి గురించి మాట్లాడారు, అదే రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఓట్ ఫర్ నోట్ కేసులో కాంగ్రెస్ నాయకులు చిక్కిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా దాని మీద విచారణ లేదు, దర్యాప్తు లేదు. కానీ ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం. ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతి గురించి, కాళేశ్వర కుంభకోణం గురించి రోజు మాట్లాడిన వీరు ఇవాళ విచారణ జరపకుండా, దర్యాప్తులు జరపకుండా ఏ రకంగా ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారో, ఇద్దరు కూడా తోడు దొంగలే ఈ అవినీతిలో, ఇద్దరు కూడా సిండికేట్ సభ్యులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. साथियों, इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है। ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है। इसके पहले तेलुगु भाषा में RRR फिल्म आई थी। मुझे लोगों ने बताया कि डबल आर ने मिलकर के कलेक्शन में RRR को भी पीछे छोड़ दिया है। आप जानते हैं ना, RRR का कितना कलेक्शन था? कहते हैं 1000 करोड़ से ज्यादा लाइफ टाइम कलेक्शन। कहने वाले कहते हैं इतना तो डबल आर टैक्स का सिर्फ कुछ दिन का कलेक्शन होता है। ऐसी लूट मचा रखी है इन्होंने। మిత్రులారా, తెలంగాణలో ఈ మధ్యలో డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి బాగా చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఈ డబుల్ ఆర్ ట్యాక్స్ ఏంటిదనేది అనేక మంది తమ యొక్క అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన తెలుగులో ఒక సినిమా RRR పేరు మీద వచ్చిన సినిమా మీ అందరికీ తెలిసిందే. రికార్డు స్థాయిలో కలెక్షన్ సాధించింది ఆ RRR సినిమా. ఆ RRR సినిమా ఆడినన్ని రోజులు కూడా మొత్తం అంతా కలిపితే 1000 కోట్లు కలెక్షన్ వచ్చిందని చెప్పి మనకు తెలుస్తా ఉన్నది. కానీ వాళ్ళ డబుల్ ఆర్ ట్యాక్స్ అవుతుందో, ఈ ప్రభుత్వం డబుల్ ఆర్ ట్యాక్స్ ఆ 1000 కోట్ల కలెక్షన్ కూడా మించిపోయింది. కేవలం 3-4 మాసాల్లో ఉంటే ఎంత గనులో ఈ అవినీతిలో ఒక్కసారి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది నేను కోరుతా ఉన్నాను. ये डबल आर, एक आर तेलंगाना को लूटता है और लूट करके
दिल्ली में दूसरे आर को देता है। ये डबल आर का खेल तेलंगाना को देखते ही देखते तबाह कर देगा। మిత్రులారా, ఈ డబుల్ ఆర్ ఏదైతే ఉన్నదో ఇది ఈ తెలంగాణకు సంబంధించిన ఒక ఆరు మొత్తం ఈ యొక్క ప్రజల నుంచి పీడించి పట్టి ఢిల్లీకి పంపిస్తున్నారు. ఏ రకంగా ఢిల్లీకి కప్పం కడుతూ ఉన్నారు. కాబట్టి ఈ పీడ నుంచి విముక్తి చేయాల్సింది బాధ్యత మనందరి మీద ఉన్నది. ఈ డబుల్ ఆర్ నుంచి విముక్తి కావాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజలకు. साथियों, आपने देखा होगा ये कांग्रेस के शहजादे पिछले 5 साल से सुबह उठते ही माला जपना शुरू करते थे। जब से उनका राफेल वाला मामला ग्राउंडेड हो गया, तब से उन्होंने एक नई माला जपना शुरू किया। 5 साल से एक ही माला जपते थे। 5 उद्योगपति, 5 उद्योगपति, 5 उद्योगपति। फिर धीरे धीरे कहने लगे अंबानी अडानी, अंबानी अडानी, अंबानी अडानी। 5 साल से। लेकिन जब से चुनाव घोषित हुआ है, इन्होंने अंबानी अडानी को गाली देना बंद कर दिया। मैं आज तेलंगाना की धरती से पूछना चाहता हूं, जरा ये शहजादे घोषित करें कि इस चुनाव में ये अंबानी अडानी से कितना माल उठाया है, काले धन के कितने बोरे भर करके रुपये मारे हैं, क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है, क्या सौदा हुआ है। आपने रातों रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया। जरूर दाल में कुछ काला है। 5 साल तक अंबानी अडानी को गाली दी और रातों रात गालियां बंद हो गई। मतलब कोई न कोई चोरी का माल टेम्पो भर भर करके आपने पाया है। మిత్రులారా, ये जवाब देना पड़ेगा देश को। మిత్రులారా, ఈ యువరాజు మీ అందరికీ తెలుసు యువరాజు ఎవరు. గత 5 సంవత్సరాలుగా ఒకటే కొంగ జపము, దొంగ జపము. పారిశ్రామికవేత్తలు అంబానీ అదానీ పేరు మీద పొద్దున్న లేస్తే వాళ్ళ మీద విమర్శలు, వాళ్ళ మీద ఏ రకంగా మరి దాడులు చేశారో మీరందరూ గమనించాలి. ఉన్న పలంగా ఎన్నికల ప్రకటన రాగానే ఇవాళ అంబానీ అదానీ మీద విమర్శలు లేవు. అంబానీ గురించి మాట్లాడతలేరు, అదానీ గురించి మాట్లాడలేదు. ఏమి మతలబు జరిగింది, ఏ ఇద్దరి మధ్యలో ఏమి వాళ్ళకు లావాదేవీలు జరిగినాయో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ నల్లధనాన్ని ఇవాళ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పోగు చేసుకుంటున్నదో, ఇవాళ టెంపోల నిండా డబ్బులు పోగు చేసుకొని కాంగ్రెస్ చేరిందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు గమనించాలి. ఏ బెదిరింపులకు పాల్పడి ఏ యొక్క మరి ధనాన్ని కూడగట్టుకోవడానికి వీళ్ళ యొక్క ఆకృత్యాలు కొనసాగుతున్నాయో కాంగ్రెస్ పార్టీవి ఒక్కసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. साथियों, कांग्रेस और बीआरएस के बीच जो अपीजमेंट का बॉन्ड है वो बहुत मजबूत है। इतने वर्षों से इन दोनों ने जैसे हैदराबाद को एमआईएम को लीज पर दे रखा था, पहली बार किसी ने एमआईएम को चुनौती दी तो बीजेपी ने दी। बीजेपी की चुनौती से एमआईएम तो घबराई हुई है,
उससे ज्यादा कांग्रेस और बीआरएस घबराए हुए हैं। हैदराबाद में दोनों पार्टियां एमआईएम को जितवाने में लगी है, दोनों उनको साथ दे रही है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు, సంతుష్టికరణ రాజకీయాలు ఏ రకంగా వీళ్ళ మీద ఒక బాంధవ్యం నెలకొన్నదో అది పటిష్టమైనటువంటి అది బాంధవ్యం. ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత హైదరాబాద్ లో ఈ యొక్క మరి ఎంఐఎం కు ఈ రెండు పార్టీలు పూర్తిగా హైదరాబాద్ ను వారికి దారాదత్తం చేశారు. మొదటిసారిగా ఇవాళ ఎంఐఎం కు ఇవాళ కంపరం పుడుతూ ఉన్నది, ఎంఐఎం కు ఆందోళన కలుగుతా ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో ఎంఐఎం కు ధీటైనటువంటి పోటీ ఇవ్వడం వల్ల ఏ రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి ఎంఐఎం ను గెలిపించడానికి ఎన్ని పన్నాగాలు పడుతున్నారో, ఎన్ని కుట్రలు పడుతున్నారో, ఇవాళ ఎంఐఎం అయితే పూర్తిగా ఇవాళ మళ్ళా చిట్టిపోతా ఉన్నది, పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. దానికి మించి ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఎక్కడ ఎంఐఎం ఓడిపోతాయనేటువంటి బాధను వారు వ్యక్తం చేస్తా ఉన్నారు. साथियों, कांग्रेस पार्टी के तुष्टीकरण की कीमत सबसे ज्यादा एससी, एसटी और बीसी समाज को चुकानी पड़ती। अब कांग्रेस फिर एक बार इस समाज के खिलाफ षड्यंत्र कर रही है। बाबा साहब आंबेडकर ने आरक्षण दिया, आरक्षण का अधिकार दिया, संविधान के तहत दिया। हमारा संविधान भी रिलीजन के आधार पर, संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ है। बाबा साहब आंबेडकर भी संप्रदाय के आधार पर रिजर्वेशन के खिलाफ रहे हैं, लेकिन कांग्रेस आपका रिजर्वेशन छीनकर, आप में डाका डालकर, आप में से लूट चलाकर, आपको बाबा साहब आंबेडकर ने जो रिजर्वेशन दिया है वो छीनकर अपने वोट बैंक को देना चाहती है। कल ही इंडी एलायंस के एक बड़े चेहरे ने खुलेआम कहा है कि मुसलमानों को रिजर्वेशन देना चाहिए, और वो कहते हैं सिर्फ देना चाहिए ऐसा नहीं, पूरा का पूरा देना चाहिए। यानी एससी, एसटी, बीसी समाज को आज जितना रिजर्वेशन मिल रहा है ये छीन करके, पूरी तरह छीन करके मुस्लिमों को देना चाहते हैं। इसलिए ये लोग मादिगा समाज को भी उनका हक दिए जाने के खिलाफ है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఈ సంతుష్టికరణ రాజకీయాలు ఏ స్థాయికి ఇవాళ వెళ్ళాయంటే, ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సామాజిక వివక్ష గురైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్లను ఏ రకంగా గండి కొట్టి అవి కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకే చెందాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. నిన్న ఒక కాంగ్రెస్ బడా నాయకుడు, పెద్ద నాయకుడు మాట్లాడుతున్నారు, మొత్తం రిజర్వేషన్లన్నీ కూడా ఇవాళ ముస్లింలకే చెందాలని చెప్పి వారు మాట్లాడుతున్నారంటే వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ఎంత వ్యతిరేక భావన ఉన్నదో, ఏ రకంగా వాళ్లకు వివక్ష కనబరుస్తున్నదో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. మరి అదే రకంగా ఇవాళ సమాజంలో ఎస్సీ వర్గీకరణలో భాగంగా మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ మాదిగలు కోరుతా ఉంటే ఇవాళ ఆ మాదిగలకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లన్నీ కూడా ఇవాళ ముస్లింలకే చెందాలి మాట్లాడుతున్నదంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. వీరి సామాజిక న్యాయం అనేది
కేవలం ఒక వర్గం వారి కోసమే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. साथियों, हमारा तेलंगाना संस्कृति और श्रद्धा वाला राज्य है। अयोध्या में राम मंदिर बना, अयोध्या में राम मंदिर बना, उसके स्तंभ और दरवाजे के लिए जो जरूरी चीजें थी वो हमारे तेलंगाना के लोगों ने भेजी है। वो दरवाजे आज मंदिर की शोभा बढ़ा रहे हैं। आज देश का हर व्यक्ति अयोध्या में राम लला की झलक पाना चाहता है, लेकिन कांग्रेस पार्टी के मंसूबे जानते हैं क्या है? आप मुझे बताइए, राम मंदिर बनने से आप लोग खुश है ना? राम मंदिर से आप लोग खुश है ना? आपको आनंद हुआ कि नहीं हुआ? लेकिन कांग्रेस पार्टी दुखी है, कांग्रेस पार्टी गुस्से में है। कांग्रेस पार्टी राम मंदिर में ताला डलवाना चाहती है और ये खुलासा कांग्रेस में शाही परिवार के पूर्व सलाहकार ने किया है। उन्होंने बताया कांग्रेस के शाहजादे कोर्ट का फैसला पलटकर राम मंदिर निर्माण रोकने की प्लानिंग कर रहे थे। उन्होंने अपने करीबियों से एक मीटिंग में कहा था कि कांग्रेस सरकार आएगी तो ये कोर्ट का फैसला पलट देंगे। आप मुझे बताइए, कांग्रेस के इन इरादों को जवाब मिलेगा कि नहीं मिलेगा? जोरदार जवाब मिलेगा। कांग्रेस को तेलंगाना में साफ कर देंगे। राम मंदिर की रक्षा करने के लिए क्या तेलंगाना कांग्रेस को साफ करेगी? उन्होंने, उनके साथी ने कहा है कि राम मंदिर का निर्णय उलटने वाले हैं, क्या उलटने देंगे? మిత్రులారా, మన తెలంగాణ ప్రజల యొక్క భక్తి శ్రద్ధలు విశ్వాసము మొత్తం ఇవాళ దేశం గమనిస్తా ఉన్నది. అయోధ్యలో ఒక భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం అయితే ఆ రామ మందిర నిర్మాణానికి, ఆ ఆలయానికి తెలంగాణ నుంచే, మన తెలంగాణ ప్రాంతం నుంచి దానికి తలుపులు పంపించారు. ఆ తలుపులు ఇవాళ ఆ మందిరానికి ఎంత శోభనిస్తున్నాయో ఇది తెలంగాణ భక్తుల వాళ్ళ శ్రద్ధతో ఏర్పాటు చేసిన తలుపులు. ఆ రకంగా మొత్తం ప్రజలందరూ కూడా రామ మందిర నిర్మాణంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రము ఈర్ష్య, ద్వేషము, ఆ రకంగా ఈ మందిర నిర్మాణం కాకుండా ఉంటే బాగుండేదని కోర్టు తీర్పుల ద్వారా ఏదైతే భవ్యమైన రామ మందిర నిర్మాణం అయిందో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ కోర్టు తీర్పును కూడా పునర్పరిశీలిస్తామనేటువంటి వ్యాఖ్యలు చేస్తాను అంటే ఆ యొక్క కాంగ్రెస్ యొక్క రాచరికమైనటువంటి వ్యవస్థ, ఆ యువరాజు కుటుంబం ఇవాళ ఏ రకంగా మన భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందో అటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుదామా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. బుద్ధి చెబుదామా? బుద్ధి చెబుదామా? కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే తెలంగాణ ప్రజలు ఏకమై ఆ రామ మందిరాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. साथियों, आने वाली 13 मई कांग्रेस बीआरएस के पापों का हिसाब लेना है। करीमनगर से बंडी संजय कुमार, पेद्दापल्ली से गोमासा श्रीनिवास,
और आदिलाबाद से गोड़म नागेश, ये मेरे 3 साथी, आप इनको जिताकर दिल्ली में मेरी मदद कीजिए। ये दिल्ली आएंगे तो मोदी को मजबूत करेंगे, और आप जब इनको एक वोट देंगे ना, तो वोट सीधा सीधा मोदी को जाएगा। మిత్రులారా, వచ్చే మే 13వ తేదీ నాడు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పాపాలకు పశ్చాత్తంగా మీరందరూ ఒకటిగా నిలబడి వారికి బుద్ధి చెప్పాలంటే కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్ గారిని, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ గారిని, ఆదిలాబాద్ నుంచి మరి నాగేష్ గారిని, వారందరూ కూడా మీరు గెలిపించి ఢిల్లీకి పంపించి నాకు మద్దతు తెలిపినట్లయితే ఖచ్చితంగా మేమందరూ కూడా వారికి మందగా ఉంటాము, ఈ ప్రాంతాన్ని కూడా మేము మేలు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. आप ये तीनों कमल भेजेंगे, मुझे जवाब दीजिए, आप ये तीनों कमल भेजेंगे, मतदान ज्यादा से ज्यादा कराएंगे, पहले के सारे रिकॉर्ड तोड़ेंगे, हर पोलिंग बूथ जीतेंगे, भाजपा को संपूर्ण विजय दिलाएंगे। अच्छा, मेरा एक और काम करेंगे, मेरा पर्सनल काम है, करेंगे। देखिए, घर घर जाना, ज्यादा से ज्यादा लोगों को मिलना और घर में जाकर के बताना मोदी करीमनगर आए थे, उनको बताना मोदी करीमनगर आए थे और मोदी ने उन्हें नमस्कारम बोला है। मेरा नमस्कारम पहुंचा दोगे? हर घर में मेरा नमस्कार पहुंचा दोगे? हर बुजुर्ग को मेरा नमस्कारम कहोगे? हर माता को मेरा नमस्कारम कहोगे? बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद।